ప్రజల్ని కాపాడుకోవాలి. మరి నారా లోకేష్‌కి సీఎం పోస్ట్ ఇచ్చి పవన్ కళ్యాణ్‌ని పక్కన జరిపే ఆలోచనలో ఉన్నది టీడీపీ అన్న వార్తలు కూడా బయటకొచ్చాయి దాని గురించి. అవన్నీ పుకార్లమ్మా, వాస్తవం కాదు. అది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. కానీ దాని గురించి మాట్లాడడం అంత తెలియదు నాకు. ఏదేమైనా అంత చేస్తారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండి 4వ సారి ముఖ్యమంత్రి చేసి ఈవేళ అద్భుతంగా రాష్ట్రాన్ని నిర్మించడంలో ముందుకెళ్తున్నారు. ఆయనకు అండగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందడంలో ముందుకెళ్తుంది. అలాంటి ఏం తప్పు జరగదు. మన లొకేషన్ సీఎం చేస్తారని అయితే నేను ఆలోచించట్లేదు. ఓకే. మళ్ళీ వైసీపీ వాళ్ళు అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు వీళ్ళందరూ మళ్ళీ పవన్ కళ్యాణ్‌ని తిట్టడం పని మొదలుపెట్టారు. దాని గురించి పోయే కాలం దగ్గర పడినట్టు అలాంటి ఆలోచనలు వస్తాయి వాళ్ళకి. పూర్తిగా పోయారనుకుంటే ఇంకా పోతూ ఉన్నారు, నాశనం అయిపోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని నిందించడం వల్ల, పవన్ కళ్యాణ్ని తక్కువ చేసి మాట్లాడినందువల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయని తెలుసు వాళ్ళకి. కానీ వారి నాయకుడు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలని, పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూడాలని, కాపు కులాన్ని నిందించాలని, కాపుల్ని ఎదగనివ్వకుండా చేయాలని ఆలోచించేవాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన ఎప్పుడు అలాగా తిట్టే వాళ్ళని కనీసం ఒక్కసారి కూడా మందలించడు. కాపుల్ని తక్కువ చేసి మాట్లాడి కాపులు ఎప్పుడు కూడా ఎదగకుండా ఉండాలని ఆలోచిస్తున్న వాళ్ళలో ముఖ్యం ఎవడన్నా ఉన్నాడంటే, ఒకప్పుడు కాపులు రిజర్వేషన్ తీసేసినటువంటి నీలం సంజీవ్ రెడ్డి అదే కవలోకి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మరి ఇంత వైసీపీ మాట్లాడుతున్నా జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చి ఏ నాయకులు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు ఇలాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తులతో మాట్లాడి మన గౌరవాన్ని, మన పరువుని తక్కువ చేసుకొని చూసుకోవడం ఎందుకని ఆలోచనలో ఉండిపోతారు వాళ్ళు. అంతే తప్ప వీళ్ళకిలాగా ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడడం, గౌరవం లేకుండా మాట్లాడడం, నికృష్టమైన మాటలు మాట్లాడడం, దరిద్రగొట్టు బతకడం అందరికీ చేత కాదు. అది వైఎస్ఆర్సీపీ పార్టీకే చేతనవుతుంది. ఓకే. మరి ఇప్పుడు జగన్ కుటుంబ పంచాయతీ రాజకీయానికైనా ఎదురుదెబ్బ అంటున్నారు. మరి దాని గురించి అంటే ఆస్తి పంపకాల గురించి ఏమంటారు? అవన్నీ వాళ్ళ గొడవలమ్మా. వాళ్ళ ఆస్తి ఇప్పుడు వాస్తవంగా ఆయన ఇచ్చేసి